గుడ్ మార్నింగ్, నమస్తే, వనక్కం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓ షిట్, నేను ఎవరో మీకు చెప్పనే లేదు కదూ. నేను మీ అందరికీ బాగా తెలుసు. మీరు ఎక్కడికి వెళ్ళినా నన్ను మీతోనే తీసుకెళ్తారు. మీరు వెళ్ళిన చోటుకల్లా నా వల్ల గుర్తులు కూడా దాచుకుంటారు. ఇప్పటికైనా తెలిసిందా నేను ఎవరో? అయ్యో, నేనండి, కెమెరాని. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా? ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గ సీమ రాసి ఇవ్వవా? కులుకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో. కులుకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా? ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, బర్త్డేలు, పిక్నిక్లు, ఇలా ఒక్కటేంటి, అన్నింటికీ నేను ఉండాల్సిందే. నేను లేకపోతే మీకు గుర్తులే ఉండవు. ఆహాహా, నాది అహంకారం కాదండోయ్, చిన్న ఆనందం. మీరు నాకు ఇచ్చే ఈ గుర్తింపు, ప్రయారిటీ చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో, ఎంత ఉల్లాసంగా ఉందో. యాక్చువల్లీ నాకు కూడా మీ మనుషుల్లాగా ఏదైనా మంచి యాక్టివిటీ చేయాలని ఆశ. అదే డ్యాన్స్ చేయటం, యాక్ట్ చేయటం, నవ్వటం, ఆడటం, అలా. కానీ ఇవన్నీ షూట్ చేయగలను, కానీ ఏమీ చేయలేను. మీ మనుషులు ఉన్నారే, నన్ను ఉపయోగించి సినిమాలు, సీరియళ్ళు, షార్ట్ ఫిలింలు తీయడం తప్ప నన్ను యాక్ట్ చేయమంటారా? చేయమనరు. ఈ మధ్య యూత్ అందరూ ఇంకొక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫోటోలు వాళ్ళే తీసుకుంటూ దానికి సెల్ఫీ అనే పేరు కూడా పెట్టారు. నాకేమో తిక్క రేగుతుంది. కెమెరా ఎర్రర్ అని మెసేజ్ ఇచ్చి ఆగిపోవాలనిపిస్తుంది. ఈ అన్నవ్వటం, క్లిక్ అనిపించడం. అబ్బా, దగ్గర నుంచి వాళ్ళ ఫేసులు చూడలేక చచ్చిపోతున్నాను రా బాబు. ఇవన్నీ చూస్తూ విసుకెత్తిన నా లైఫ్లో ఒక చిన్న విచిత్రం జరిగింది. ఏంటో తెలుసా? నేను లవర్స్ని కలిపాను. ఆహాహా, కెమెరా ఏంటి, లవర్స్ని కలపడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఆ స్టోరీ చెప్తా, వినండి. కనిపిస్తున్నాడే, వాడే ఆశిష్. నన్ను ఒక సెల్ షాప్లో కొన్నాడు. వాడికి ఫోటోలు పిచ్చిలేండి. ఏ ప్లేస్లో అయినా ఫోటోలు తీసుకోవడమే వాడి హాబీ. సెల్ఫీలు తీసుకునే మా ఆశీష్ వెళ్ళగా ఒకసారి గుడికి వెళ్ళాడండోయ్. అక్కడ హీరోయిన్ ఎంట్రీ. మనసంతా మెరిసింది మిలమిల, మనసంతా మురిసింది కిల కిల. అనుకోని సన్నజాజి తుఫానుల కలిసింది మొనన్ని వేల నా సిండ్రల. మెహు మెహు అంటూ ప్రేమ నాతో వస్తుందిలా. యాహూ యాహూ అది నిజమయ్యింది దీపికలా. అమ్మాయిని చూసి మనోడు ఫ్లాట్ అయిపోయాడు. తర్వాత ఏం జరిగిందో ఊహించండి. నన్నే ఉపయోగించాడు. ఆ అమ్మాయి ఫోటోలు తీయడం స్టార్ట్ చేశాడు. మనసంతా మెరిసింది మిలమిల, అనుకోని సన్నజాజి తుఫానులా.
తన ఫ్రెండ్స్ ద్వారా ఆ అమ్మాయి వివరాలు కనుక్కొని ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు. హాయ్ అండి. హలో. హలో, ఏంటండి అలా వెళ్ళిపోతున్నారు? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. నేను మిమ్మల్ని 1 వీక్ నుంచి ఫాలో అవుతున్నాను లతిక గారు. తెలుసు. అవునా? ఎలా? తెలుస్తుంది. నా వెనుక ఏం జరుగుతుందో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇంటెలిజెంట్ అండి నేను. అప్పుడే నాతో మాట్లాడాల్సింది కదా. ఏం మాట్లాడమంటారు? సరే, నా గురించి తెలుసు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్, క్యాంపస్లో ఒక ఎంఎన్సీ కంపెనీకి సెలెక్ట్ అయ్యి ప్రెసెంట్ కాల్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారని. నా గురించి మీకెలా? నా వెనక తిరుగుతున్న అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి అని తెలుసుకుంటాం కదా. మీరు సూపర్ అండి. నా కోసం ఎంత తెలుసుకున్న మీ మీద నాకు ప్రేమ ఇంకా పెరిగిపోయింది. ఏంటి, ప్రపోజ్ చేస్తున్నారా? షాక్ అయ్యి అడిగారా లేక ఒప్పుకుంటూ అడిగారా? ఒప్పుకుంటా అని ఎలా చెప్పగలరు? కళ్ళు అబద్ధం చెప్పు. అంత డీప్గా చదివారా నా కళ్ళని? ఇంత అంత అని చెప్పలేం కానీ నాకు మాత్రం మీరంటే చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అండి. దేనికి? ఒప్పుకున్నందుకు. మౌనం అర్థాంగీకారం మాత్రమే. మరి నవ్వుకు? నేను నవ్వలేదు కదా. మనసులోంచి వచ్చిన ప్రేమ మీ పెదాలపై మీకు తెలియకుండానే నన్ను పలకరించింది. మీ పెదాలపై చిరునవ్వుని, మనసులో ప్రేమను జీవితాంతం చెరగకుండా చూసుకుంటాను. ప్రసాద్ ఆశిష్ గారు, పేరెంట్స్ నో ప్రాబ్లం, వాళ్ళు నేను ఒప్పిస్తాను. కలిపిన మాట ఓసారి చూసిన చూపు ఓసారి కలిగే అయ్యేమో. లేనే లేరేంటో ఎవ్వరు నీలా ఎవరు, లేనే లేరేంటో ఎవ్వరు నీలా ఎవరు. ఇంకేముంది, ఆ అమ్మాయి ఆశిష్ గారి మాటలకి పడిపోయింది. మనోడు ఆగడు కదా. ఇక ఇద్దరు సినిమాలు, షికార్లు, రెస్టారెంట్లు, పార్కులు, ఇలా ఒక్కటేంటి అన్నీ తిరగడం, సెల్ఫీలు తీసుకోవడం, ఆ ఫోటోల మధ్య ఒకరికొకరు షేర్ చేసుకోవడం. నేను మాత్రం ఇవన్నీ చూస్తూ నాకు లవ్ ఉంటే బాగుండు అనిపించింది. అంతా బాగానే ఉంది. హ్యాపీ మూమెంట్స్లో లవ్ స్టోరీ 90%కి వెళ్ళింది. ప్రతి లవర్ ఫేస్ చేయాల్సిన సిచ్యుయేషన్కి వెళ్ళిపోయింది. అదేనండి, అమ్మాయి వాళ్ళ ఇంట్లో మ్యాటర్ లీక్ అయిపోయింది. ఎలాగో తెలుసా? నా వల్లే. మా ఆశిష్ గారు ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు తీస్తాడు కదా, ఆ ఫొటోస్ లతిక వాళ్ళ నాన్నగారు చూసేశారు. వెంటనే కోపంతో లతికకి ఇంకో అబ్బాయితో పెళ్ళి ఫిక్స్ చేసేసారు. నాకు చాలా బాధ అనిపించింది. నా వల్లే కదా, నేను క్లిక్ అనిపించిన పిక్స్ వల్ల సిచ్యుయేషన్ మొత్తం టర్న్ అయిపోయింది. ఇంకా మా ఆశిష్ గారు ఆ అమ్మాయి పేరెంట్స్ని ఒప్పిస్తా అని ప్రామిస్ చేశాడు కదా, సో లతిక వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు. నమస్తే అంకుల్. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంకుల్, లతిక అంటే నాకు చాలా ఇష్టం. అందుకని నా కూతుర్ని ఇచ్చేయమని అడగడానికి వచ్చావా? ఇచ్చేమని కాదు అంకుల్, మీ కూతురు నాకు ఇస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. కష్టం అనేది తెలియను. అలాగా? ఏం చేస్తుంటావు నువ్వు? కంపెనీలో జాబ్ వచ్చింది అంకుల్, ఇంకో 2 నెలల్లో పోస్టింగ్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా తెలుసుకున్నా. అంతా బాగుంది.
ఫైనల్గా నేను ఒకటి అడుగుతా, మీదే కులం మాదే కులం? మీది ఆడపిల్లి వారి కులం, మాది మగపిల్లి వారి కులం. ఏంటి వెటకారమా? కాదు అంకుల్, మీరు అనుకున్న కులం ఎప్పుడో కాటికెళ్ళిపోయింది. ఏంటి నువ్వు అనేది? అవును, ఇద్దరు ప్రేమికులను కలపడానికి పనికిరాని ఆ కులం నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. చాలా క్లారిటీగా ఉన్నావు. సరే, నా కూతురి నీకే ఇచ్చి పెళ్లి చేస్తా. మీ పేరెంట్స్ని రమ్మను. ఇంతకీ ఈ విషయం వాళ్ళకి చెప్పావా? తెలుసు అంకుల్, మీ పిలుపు కోసమే వాళ్ళు వెయిటింగ్. లతికాని సొంత కూతురులా చూసుకుంటారు. ఓకే ఫైన్, వాళ్ళకి కబురు పెట్టు. సరే అంకుల్. ఏంటి మా ఆశీష్ గారు చెప్పిన మాటలకి లతిక వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నారు అనుకుంటున్నారా? అంత లేదు, అక్కడంతా చేసింది నేను. మా ఆశీష్ గారు లతికతో కలిసి ఫోటోలు తీసుకున్నాడు కదా, అది వాళ్ళ ఫాదర్ చూశారు కదా. అందులో ఒక ఫోటోలో లతిక వాళ్ళ ఫాదర్ అరేంజ్ చేసిన పెళ్ళికొడుకు ఇంకో అమ్మాయితో కనిపించాడు. హా, ఆ పెళ్ళికొడుకి నేనే గుర్తుపట్టి ఫేస్ క్లారిటీ వచ్చేలా క్లియర్గా తీశాను. వాళ్ళ ఫాదర్ చూశారు, పెళ్ళి క్యాన్సిల్ చేశారు.